హే హలో వెల్కమ్ బ్యాక్ టు ఓం నమో శివాయ సుజాత యూట్యూబ్ ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం నేను వంకాయని కట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ వేంపడం చూపించడం మర్చిపోయా. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ధనియాలు, గసగసాలు అన్నీ వేసుకున్నాను. ఆ స్టైల్లో కరివేపాకు కూడా వేసుకుంటానండి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. పెనం హీట్ అయినాక నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆయిల్ పోస్తున్నానండి. అంతా స్లో పెట్టుకోవాలి. ఇక్కడ ముందే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఈ విధంగా వంకాయని కడిగేసి ఈ వంకాయని ఓపెన్ చేసి ఇలా చేయాలండి. మసాలా పెడితే మనకు అప్పుడు వంకాయ టేస్ట్ బాగుంటుంది. నేను 1 కిలో వంకాయ తీసుకున్నా, ఇద్దరమే ఉంటాను కాబట్టి. సింపుల్ రెసిపీ అండి. బ్యాచిలర్స్ అయినా చేయగలుగుతారు ఈజీగా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇప్పుడు మంట హైలో పెట్టుకోవాలి. ఇవి బాగా కొంచెం ఇట్లా ఫ్రై కావాలి. ఫ్రై అయిన వెంటనే తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. స్మైలీ స్మైలీ డమ్ డమ్ షాకి హాయ్ అన్న, హాయ్ అన్నమ్మా, హాయ్ అన్న. ఆమె ఫోన్ చూస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు స్నానం చేర్పించింది మా ఆంటీ, అందుకనే ఏడ్చింది ఫోన్ చూస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వంకాయ ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా పక్కకు పెట్టాలి. మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ పోస్తున్నా. దాంట్లోకి బాగా ఆపి నేను 2 ఇలాచీలు వేసుకున్నానండి. కాంబినేషన్ బాగుంటుంది ఇలాచీ. ఆవాలు జీలకర్ర వేయడం నాకు ఇష్టం ఉండదు, నేను అందుకని వేయను. మీరు స్కిప్ చేసేస్తాను. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఏయ్ స్మైలీ, అందరు పిల్లలు వేరే చూస్తాడు కదా, మా స్మైలీ అయితే డూడు టమ్లం అవన్నీ ఏం చూడదు. దేవుడు చూస్తాడు. హాయ్ అన్నమ్మా, ఆయన వేరే పెట్టమని చెప్తాను. ఇప్పుడు చిన్న కట్టేస్తారు. 2 పచ్చిమిర్చి ఇప్పుడు ఇవి ఇందులో వేసి ఇది కొంచెం ఫ్రై అంత వరకు ఇవేడ బ్రౌన్ కలర్ రావాలి. యూట్యూబ్ ఛానల్ని జర సపోర్ట్ చేయండి, ముందుకు నడపండి ప్లీజ్. మాకు జర సబ్స్క్రైబర్స్ రండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా, మా ఆంటీ ఫుల్ కష్టపడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు జర సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ కదా. అల్లం పేస్ట్ స్పూన్ వేసుకుంటున్నా. ఆనియన్ బ్రౌన్ కలర్స్ వచ్చినాయి. అలాగే దాంట్లోకి పసుపు యాడ్ చేసుకున్నా. ఆల్రెడీ ముందుగా మసాలాల్లో వేసాను కాబట్టి ఇంకొంచెం వేస్తానండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చి వాసన పోయేంత వరకు ఏం చేసుకోవాలి.
చాలా టేస్టీగా హెల్దీగా బాగుంటుందండి. రొట్టెలకైనా అన్నంకైనా బగారా అయితే ఇంకా బాగుంటుంది. ఇది అయ్యాక దీని మసాలా అన్నది మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా కూడా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇలా ఆయిల్ పక్కకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. చాలా సబ్స్క్రైబర్స్ కావాలి. మీరు ఇంకా మాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మీకు ముందు వీడియోస్ అనేవి వస్తాయి. ఓకేనా? మీరు జస్ట్ సపోర్ట్ చేసి మాకు సబ్స్క్రైబ్ చేస్తే అందరు మంచి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమ్మా. ఇప్పుడు దెబ్బలు పడతాయి. ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్న 1 స్పూన్. ఎందుకంటే మనం ముందు ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మళ్ళీ వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా ఈ విధంగా ఫ్రై అవ్వాలి. మసాలా అంతా చక్కగా ఉడికింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న గుత్తి వంకాయ వేసుకుందాం. ఇది ఆల్రెడీ మనం మసాలా వంకాయలో పెట్టాం కదా, అదేనండి, వేసుకోవచ్చు. ఇలా పెరుగు కూడా వేసుకుంటారు. నేను పెరుగు వేయట్లేదు, నేను చింతపండు పులుసు పోస్తున్నాను. వేసాక ఇలా మసాలా ముందు చింతపండు పులుపు అండి ఇది. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తాం. ఇక్కడ మనకు వంకాయ అంటే ఇలా వస్తుంది. మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి నాన్ వెజ్ కంటే ఇది బెటర్ అనిపిస్తుందండి నాకు. నేను నా మసాలా వంకాయ అయితే తింటే, నార్మల్ వంకాయ అయితే తినను అన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఆంటీ పూజ చేసింది. ఈరోజు ఏమిటి అంటే ఫ్రైడే. ఇట్లా మా ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే మా ఆంటీ ఇట్లనే చేస్తారు పూజ. ఫ్రైడే అనే కాదు, సాటర్డే, మండే మా స్మైలీ పాప చూపిస్తారండి ఫ్రెండ్స్ మీకు. ఏమన్నా మా స్మైలీ పాప ఫుల్ అల్లరి అంటే ఫుల్ అల్లరి, చెప్పాలనంటే ఫుల్ అల్లరి. మార్నింగ్ లేవగానే అక్క 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 హాయ్ అను అక్క అక్క చూసిన వీడియో. నీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టం? అక్క ఈరోజు హాయ్ చెప్పం. హాయ్ అను. వీడియో తీయకముందేమో హాయ్ చెప్తుంది. హాయ్ అను. ఓయ్ హాయ్ అనమ్మా. మంచిగా ఉడికిపోయిందండి. దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్లో తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా కూడా వచ్చేస్తుంది. అలా ఏమైనా కావాలంటే లింక్ కూడా పెట్టండి, కామెంట్ పెట్టండి, నేను చేస్తాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మసాలా ఉంటాయి కాబట్టి పర్లేదు. దీంట్లో నేను ఆల్రెడీ మార్నింగ్ చపాతీ చేశాను, ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓం నమో శివాయ సుజాత యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోతో మళ్ళీ వస్తానండి.